Today, Telangana News. Protest rally under the auspices of Karimnagar Corporation Congress Committee. ఈ రోజు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశమైన పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ నీ ఆటలు సాగవు. ఈ రోజు ఈడీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా, సిబిఐ ద్వారా ప్రతిపక్షాల నోరు నొక్కాలని, ప్రతిపక్ష నాయకులను భయంభ్రాంతులకు గురి చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అక్రమ నిర్ణయాలను నేడు కోర్టు ఏ విధంగా కొట్టేసిందో యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది, నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక భారతదేశంలో స్వతంత్ర సమరయోధులు నిర్మించినటువంటి పత్రిక. అది ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పత్రిక ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటం గురించి ప్రజలకు తెలియజేసినటువంటి పత్రిక నడిచే పరిస్థితిలో లేనప్పుడు, దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి జమ చేసి నేషనల్ అనే పత్రిక యొక్క కార్మికులకు జీతాలు ఇచ్చిన సందర్భంలో ఈరోజు దానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని శ్రీమతి సోనియా గాంధీ గారిపై, రాహుల్ గాంధీ గారిపై ఈ రకమైనటువంటి ఈడీ దాడులు చేసి గంటల కొద్దీ ఎంక్వైరీలు చేసి వాళ్ళు సాధించింది ఏంది అంటే అసలు ఈడీకి ఈ యొక్క కేసుకు సంబంధం లేకుండా బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం బీజేపీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం. కానీ నగరంలో బీజేపీ ఆఫీసు లేనందున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మా యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ కార్యాలయం వరకు ర్యాలీ తీస్తుంటే నేడు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి సిగ్గు శరం ఉంటే ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసి మనకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈరోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఆనాడు నేషనల్ హెరాల్డ్ మరి వాళ్ళ సొంత ఆస్తులతోటి మరి వేల కోట్ల రూపాయల సొంత ఆస్తులు స్వాతంత్ర ఉద్యమంలో పెట్టి, అదేవిధంగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెడితే దాన్ని అనవసరంగా మరి ఈరోజు వేధింపులకు గురి చేసి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిన నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులన్నిటి కూడా ముట్టడి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం.